Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 314 points down ay 71,187 దగ్గర క్లోజ్ అయితే Nifty 110 points down ay 21,462 దగ్గర క్లోజ్ అయింది. whereas Bank Nifty 351 points down ay 45,714 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి మార్కెట్స్ ఒక ప్రైస్ యాక్టివిటీ నిన్న అంతలా మార్కెట్స్ ఫాలో అయ్యాక 450 పాయింట్స్ దగ్గరగా మార్కెట్ ఫాలో అయ్యాక ఓపెనింగ్ గ్యాప్ డౌన్ నుంచి లిటిల్ రికవర్ అయ్యే ప్రయత్నం మార్కెట్ చేస్తూ దెన్ అగైన్ సెల్ ఆఫ్ అయింది. ఎగ్జాక్ట్లీ 950 వరకు కూడా మార్కెట్స్ లో సిగ్నిఫికెంట్ ఫాల్ ఆల్మోస్ట్ 10 o'clock వరకు కూడా మార్కెట్స్ డౌన్ లో ఉన్నాయి. ఎంతలా డౌన్ అంటే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీని పక్కన పెట్టేయండి, మీరు ఆ టైంలో మీ పోర్ట్ఫోలియోస్ ని కానీ చూస్తుంటే డెఫినెట్లీ షాక్ అయి ఉండాలి. బికాస్ 3% దగ్గరగా మిడ్ క్యాప్ ఇండెక్స్ అండ్ ఈవెన్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఈ రికవరీని ఒకసారి చూడండి. స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఎలా రికవర్ అయింది, మిడ్ క్యాప్ ఇండెక్స్ ఎలా రికవర్ అయిందని 3% దగ్గరగా ఫాలోడ్ 945 ఆ పాయింట్ ఆఫ్ టైం 950 10 o'clock వరకు కూడా ఫాల్ కంటిన్యూ అవుతూ అగైన్ 12 o'clock కి ఎలా అయితే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లో వచ్చిన కరెక్షన్ ఉందో అది మొత్తం రికవర్ అయ్యే ప్రయత్నం ఇవాళ మార్కెట్ లో ఒక బిగ్ వోల్టాలిటీని అయితే నెలకొల్పింది. ఫ్రెండ్స్, రీసెంట్ డేస్ లో మనం అనుకుంటున్నట్టు 21,450 మార్క్ బిలో మార్కెట్ వెళ్తే ఫర్దర్ గా డౌన్ సైడ్ కి ఎక్స్పెక్ట్ చేయొచ్చని, ఇంట్రాడే లో లెవెల్ బిలో క్లోజ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 280 వరకు కూడా మార్కెట్ ఫాల్ అయింది. బట్ అగైన్ రికవర్ అయ్యి ఎక్కడ క్లోజ్ అయిందో చూడండి, ఆ ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర 21,460 అరౌండ్. సో ఇప్పుడు మనకు వచ్చే క్వశ్చన్, ఇవాళ బ్రేక్ అయ్యి 15 minute క్యాండిల్ క్లోజ్ అయింది కదా, మరి ఫర్దర్ గా మార్కెట్ ని మనం బులిష్ గా చూడాలా బేరిష్ గా చూడాలా? చెప్పాలంటే ఇవాళ ఈ వి షేప్ రికవరీ కన్నా నాకు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో కనిపించకపోయింటే కాన్ఫిడెంట్ గా బేరిష్ అని మాట్లాడేవాడిని. నా దగ్గర కొన్ని డేటా పాయింట్స్ ఉన్నాయి బేరిష్ గా మార్కెట్ ని చూడొచ్చు అని చెప్పడానికి, క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మిస్ అవ్వద్దు వాటిల్ని. బట్ ఈ ఒక్క వి షేప్ రికవరీ మాత్రమే మార్కెట్ లో ఇంకా బయింగ్ సెంటిమెంట్ ఉందా అని ఒక క్వశ్చన్ మార్క్స్ వస్తున్నాయి. బట్ ఫైనలీ ఒక డెసిషన్ ని తీసుకోవాలి కదా, అది అనాలిసిస్ మీకు ఉంటున్న పాయింట్స్ ని పాజిటివ్ నెగిటివ్స్ అన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేశాక నా వ్యూ ఏంటో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ బిఫోర్ దట్, రీసెంట్ డేస్ లో మార్కెట్స్ పడుతూ ఉండడం ఒక బిగ్ వే లో మనకు కరెక్షన్ అనేలా ఫీలింగ్ వస్తుంది. 21,122 అరౌండ్ నుంచి కూడా సిగ్నిఫికెంట్ గా మార్కెట్స్ డౌన్ అయ్యాయి. ఓవరాల్ గా చూస్తే నిఫ్టీ 3%, బ్యాంక్ నిఫ్టీ 6% దగ్గరగా హైస్ నుంచి డౌన్ అయినట్లు. ఫ్రెండ్స్, నిన్న మన మార్కెట్స్ క్లోజ్ అయిపోయాక జస్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కారణంగానే మార్కెట్ ఫాల్ అయిందా, ఇంకేదైనా ఇతర డేటా ఫ్యాక్టర్స్ ఉన్నాయని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు కొరియన్ మార్కెట్స్ కాస్పీ కానీ, తైవాన్ మార్కెట్స్ కానీ అండ్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ కానీ, ఈ మూడు ఎమర్జింగ్ ఈక్విటీ మార్కెట్స్ నుంచి ఎఫ్ఐఎస్ ఎంత మేరకు సెల్ చేశారు అనుకుంటున్నారు? సుమారుగా $5 బిలియన్. $1 బిలియన్ అంటే ఆల్మోస్ట్ 8,300 crores అరౌండ్, మల్టిప్లైడ్ బై 5 ఇయర్లీ 41,42,000 crores దగ్గరగా నిన్న ఒక్క రోజే మొత్తం ఈ 3 ఎమర్జింగ్ మార్కెట్స్ నుంచి ఎఫ్ఐఎస్ సెల్ చేయడం జరిగింది. మరి దాని కారణంగా మార్కెట్ పడిందా అంటే కాదు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కారణంగానే మెజారిటీ మార్కెట్ ఫాల్ ఉంది. సో ఎఫ్ఐఎస్ ఎవరెవరైతే ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో ప్రాఫిట్స్ ని బుక్ చేసుకుందాం అనుకున్నారో ఆర్ వాళ్ళ రిలేటెడ్ గా ఉంటున్న హోల్డింగ్స్ ని తగ్గించుకోవాలనుకున్నారో అది మెజారిటీగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ద్వారా ప్లే అయింది. నియర్లీ 10,000 crores కి సంబంధించి నిన్న ఎఫ్ఐఎస్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో సెల్ చేస్తే అందులో సుమారు 8,000 crores కి సంబంధించిన డెలివరీ బేస్డ్ సెల్లింగ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో కనిపించింది. అండ్ టు రిమైండ్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో ఎఫ్ఐఎస్ ఒక హోల్డింగ్ 52%. చూడాలి మరి నెక్స్ట్ క్వార్టర్ కి ఇది ఎంత సిగ్నిఫికెంట్ గా తగ్గుతుందని. సో ఇన్ సింపుల్ టర్మ్స్, ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ నిన్న సిగ్నిఫికెంట్ గా ఉంది మార్కెట్ లో 10,000 crores అరౌండ్ గా. బట్ 8,000 crores దగ్గరగా ఓన్లీ డెలివరీ బేస్డ్ సెల్లింగ్ నిన్న మనకి మార్కెట్ లో కనిపించింది. కాబట్టి అందులో మెజారిటీ పోర్షన్ మోస్ట్లీ ఎఫ్ఐఎస్ ఉండడానికే ఛాన్సెస్ ఉన్నాయి. నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నాం కదా, యుఎస్ ఫెడ్ రిలేటెడ్ గా వస్తున్న కామెంట్స్ తో అక్కడ బాండ్ ఈల్డ్స్ పెరిగాయి, డాలర్ ఇండెక్స్ పెరిగింది, దాంతో యుఎస్ మార్కెట్స్ లైట్ గా డౌన్ అయ్యాయి అండ్ ఏషియన్ మార్కెట్స్ ఓవరాల్ గా గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా కూడా కొంత ఇంపాక్ట్ అయితే కనిపించింది. అండ్ ఈవెన్ యూకే రిలేటెడ్ గా కూడా ఇన్ఫ్లేషన్ డేటా వచ్చింది, అక్కడ ఆల్మోస్ట్ 4% అబౌవ్ ఇన్ఫ్లేషన్ డేటా రైజ్ అవుతుండడం యూరోపియన్ మార్కెట్స్ ని కూడా కొంత నెగిటివ్ సైడ్ అయితే పుష్ చేస్తున్నాయి. బికాస్ రేట్ కట్స్ అక్కడ కూడా ఇలా ఇన్ఫ్లేషన్ పెరుగుతుంటే జరగదు కాబట్టి యూరోపియన్ మార్కెట్స్ లో కూడా కొంత సెల్ ఆఫ్ కనిపించింది. అండ్ మనలో చాలా మందికి క్వశ్చన్ ఉంటుంది, నిన్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏడిఆర్ 9% ఫాల్ అయితే ఇక్కడ మన హెచ్డిఎఫ్సి బ్యాంక్ 3% ఫాల్ అయింది, 6% ఎందుకు డీవియేషన్ వచ్చింది అనేలా క్వశ్చన్ ఉంటుంది కదా. దీని రిలేటెడ్ గా ఇవాళ న్యూస్ టాపిక్ లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ డేటాని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి జాగ్రత్తగా గమనించండి. వెరీ ఇంపార్టెంట్ డేటాని మాట్లాడుకునే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ని చెప్పాలి. సుమారుగా అక్టోబర్ తర్వాత నేను ఇప్పుడు మీకు డ్రా చేసిన బ్లూ లైన్ ఉంది కదా, కర్వ్డ్ లైన్ ఉంది కదా, అది 20-day మూవింగ్ యావరేజ్. సో సుమారు అక్టోబర్ ఆ పాయింట్ లో మనకి 20-day మూవింగ్ యావరేజ్ ని అప్ సైడ్ క్రాస్ చేశాక ఇంతవరకు మల్టిపుల్ టైమ్స్ టచ్ చేయడానికి ప్రయత్నించింది, కానీ ఇంతవరకు క్లోజ్ అయి బిలో ట్రేడ్ అయ్యే ప్రయత్నం మనకి నిఫ్టీ పరంగా కనిపించలేదు డైలీ టైం ఫ్రేమ్ లో. రీసెంట్ గా అక్టోబర్ అండ్ సెప్టెంబర్ ఈవెన్ ఆగస్ట్ ఆ పాయింట్ ఆఫ్ టైమ్స్ లో వస్తున్న ఫాల్ లో సుమారు ఒక 4% దగ్గరగా నిఫ్టీలో కరెక్షన్ ఉంది.
అండ్ ప్రీవియస్ గా లాస్ట్ ఇయర్ ఇన్సిడెంట్ ని చూస్తే నియర్లీ 20-day మూవింగ్ యావరేజ్ క్రాస్ చేశాక డిసెంబర్ 2022 అరౌండ్ నియర్లీ 9% దగ్గరగా స్టాక్ మార్కెట్ లో ఫాల్ ఉంది. అదే సెప్టెంబర్ లో సుమారు 5% అండ్ ఏప్రిల్ 2022 లో ఈ లెవెల్ బ్రేక్ చేశాక సుమారు 13% దగ్గరగా ఫాల్ కనిపిస్తుంది. సో కిందకు వచ్చాక మళ్ళీ పైకి వెళ్ళడం కిందకి వెళ్ళడం ఈ లైన్ ని మీకు బ్రేక్ చేసినట్లు కనిపిస్తున్నా. వన్స్ అప్ ట్రెండ్ లో మనకి మార్కెట్ పైకి వెళ్తూ వన్స్ ఒకసారి ఇది బ్రేక్ చేసిన దగ్గర నుంచి కౌంట్ చేసుకొని ఈ లోయర్ లోస్ ఫామ్ అవుతున్న స్ట్రక్చర్ బ్రేక్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేస్తే రీసెంట్ గా 4%, 9%, 5% అండ్ 13% లాస్ట్ ఫ్యూ ఇన్సిడెంట్స్ ని తీసుకుంటే మనకి ట్రెండ్ లైన్ ఒక ఇంపార్టెన్స్ ఫర్ షార్ట్ టర్మ్ అర్థమవుతుంది. ఇక నేను చెప్పాలనుకుంటుంది ఫర్ ద షార్ట్ టర్మ్, నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కోసమో లేకపోతే పొజిషనల్ గా హోల్డ్ చేసే వాటి కోసమో నేను చెప్పట్లేదు. ఫ్యూ వీక్స్ టు 1 or 2 months డేటా ప్రకారం మనం టాలీ చేస్తే ఈ 20-day మూవింగ్ యావరేజ్ బిలో ఒకవేళ మనం మార్కెట్ ట్రేడ్ అవుతుంటే రీసెంట్ టైమ్స్ లో లాస్ట్ 1-2 years డేటా మీరు టాలీ చేస్తున్నప్పుడు మోస్ట్లీ మార్కెట్స్ మినిమం 4% టు మాక్సిమం 13% దగ్గరగా కరెక్ట్ అయిన సందర్భాలు మనకున్నాయి. ఇన్ యావరేజ్ 5 to 6% కరెక్షన్ మార్కెట్ ఒకవేళ ఈ లెవెల్ బిలో ఉంటే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి అండ్ అక్టోబర్ దగ్గర నుంచి డిసెంబర్ వరకు వన్ డైరెక్షనల్ గా మార్కెట్ వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా ఈ లెవెల్ బిలో మార్కెట్ క్లోజ్ అయ్యే ప్రయత్నం చేయలేదు. ఫర్ ద ఫస్ట్ టైం నిన్న అయింది అండ్ నేను ఇవాళ ఫర్ ద కన్ఫర్మేషన్ ఇవాళ కూడా ఉంటుందా లేదా అని చూసాను అండ్ ఇవాళ కూడా ఈ లెవెల్ బిలోనే ఉంది. కాబట్టి నెగిటివ్ గా మార్కెట్ ని చూడడానికి 20-day మూవింగ్ యావరేజ్ బిలో మార్కెట్ సస్టైన్ అవుతూ ఉండడం మనం తీసుకోవాల్సిన ఫస్ట్ టెక్నికల్ ఫ్యాక్టర్. అండ్ సెకండ్ది ఆల్రెడీ ఐటీ స్టాక్స్ లో ఉంటున్న ర్యాలీ మనం చూసేసాం. నేను బ్యాంకింగ్ స్టాక్స్ లో ర్యాలీ కోసం ఎక్స్పెక్ట్ చేశాను బట్ అది హెచ్డిఎఫ్సి బ్యాంక్ తో టోటల్ గా డిసప్పాయింట్ అయింది. కాబట్టి మిగిలిన స్టాక్స్ ఒక నెంబర్స్ వస్తున్నాయి మనకి. ఫ్రైడే మార్కెట్స్ క్లోజ్ అయ్యాక రిలయన్స్ రిలేటెడ్ గాను నెంబర్స్ వస్తాయి అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ రిలేటెడ్ గాను నెంబర్స్ వస్తాయి. సుమారు వాటి ఒక వెయిటేజ్ నిఫ్టీలో 20% అబోవ్ దగ్గరగా ఉంటుంది. రెండు పాజిటివ్ వస్తే నిఫ్టీ పెరుగుతుంది ఆటోమేటిక్ గా. బట్ ఈవెన్ ఆ బ్యాంక్స్ లో స్ట్రెంత్ ఉంటున్నా మంచిగా వాళ్ళ నెంబర్స్ పోస్ట్ చేస్తున్నా హెచ్డిఎఫ్సి బ్యాంక్ సహకరించదు అంటే బికాస్ నెక్స్ట్ క్వార్టర్లీ నెంబర్స్ కూడా ఎక్స్ట్రాడినరీ నెల మార్కెట్ ఏం అనుకోవట్లేదు. కాబట్టి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంత స్ట్రెంత్ ఉండి 5%, 10% మూవ్ అయ్యేలా ప్రెసెంట్ ఉంటున్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో యాక్టివిటీ కనిపించట్లేదు. కాబట్టి మినిమం ఒక 6 months అయినా కన్సాలిడేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి మార్కెట్ ని ఇక్కడ నుంచి నాకు అప్ సైడ్ చూడడానికి ఐటీ స్టాక్స్ రిలేటెడ్ గా ఉంటున్న ఫ్యాక్టర్ ప్లే అయింది. బ్యాంకింగ్ స్టాక్స్ రిలేటెడ్ గా వెయిట్ చేశాను బట్ అది హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెంబర్స్ తో తర్వాత ఎఫ్ఐఎస్ ఒక రియాక్షన్ తో కంప్లీట్ గా డిసపియర్ అయిపోయింది. సో ఇవి మార్కెట్ ని ఇక్కడి నుంచి ఫర్దర్ గా డౌన్ సైడ్ చూడడానికి నాకు కనిపిస్తున్న ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. మరి అప్ సైడ్ చూడడానికి ఎస్ దానికి కూడా ఉన్నాయి. అది మాట్లాడాక నా వ్యూ ఏంటో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది ఎఫ్ఐఏ సిగ్నిఫికెంట్ గా మార్కెట్ లో సెల్ చేశారు బట్ ఇంట్రెస్టింగ్ గా వాళ్ళ నెట్ లాంగ్ యాక్టివిటీ సిగ్నిఫికెంట్ గా తగ్గిపోయింది. ఆల్మోస్ట్ 70% ఈ సిరీస్ ని స్టార్ట్ చేశారు నెట్ లాంగ్, అది 54% వచ్చింది. అంటే మీకు కాంట్రాక్ట్స్ పరంగా చెప్పాలంటే మనం జనవరి మంత్ స్టార్ట్ అవుతున్నప్పుడు 84,000 దగ్గరగా కాంట్రాక్ట్స్ తో స్టార్ట్ చేసిన వాళ్ళు కాస్త బులిష్ గా ఇప్పుడు 20,000 కాంట్రాక్ట్స్ మాత్రమే నెట్ లాంగ్ సైడ్ వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ నుంచి ఫర్దర్ గా వాళ్ళకి లాంగ్స్ యాడ్ చేసుకునే పొజిషన్ ఆ స్కోప్ స్పేస్ అనేది చాలా ఎక్కువ ఉంది. కాబట్టి ఏమాత్రం పాజిటివ్ వస్తున్నా మార్కెట్స్ లో రికవరీ కనిపిస్తుంది. అండ్ రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ 22,120 అరౌండ్ వెళ్ళినప్పుడు ఈసీఆర్ పుట్ కాల్ రేషియో అరౌండ్ 1.5 దగ్గరగా వెళ్ళిపోయింది. ఎక్స్ట్రీమ్ బులిష్ స్ట్రెచ్ అయిపోయింది. బట్ రీసెంట్ వస్తున్న కరెక్షన్ తో 0.6% దగ్గర వచ్చింది. గతంలో ఉంటున్న ఇన్సిడెంట్స్ ప్రకారం 0.6 దగ్గరకు వచ్చిన మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అప్ సైడ్ కి మూవ్ అవుతాయి. ఇంకా మార్కెట్ పెరగదు అనేలా కాల్ రేటింగ్ టూ మచ్ ఉంటది. కాబట్టి బౌన్స్ అనేది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పీసీఆర్ 0.6 దగ్గరకు వచ్చినప్పుడు కనిపిస్తుంది. కాబట్టి ఆ లెవెల్స్ దగ్గర ఇప్పుడు మనం ఉన్నాం. కాబట్టి అది కూడా పాజిటివ్ సైడ్ మనం చూడొచ్చు. అండ్ ఫైనలీ నా వ్యూ ఎమర్జింగ్ మార్కెట్స్ లో సెల్ ఆఫ్ కనిపించింది. అది చెప్పే ముందు మీకు పాజిటివ్స్ నెగిటివ్స్ ని ఒక్కసారి రిమైండ్ చేస్తాను. నెగిటివ్స్ ఏ మాట్లాడుకోవాలంటే ఎమర్జింగ్ మార్కెట్స్ లో సెల్ ఆఫ్ కనిపించడం స్టార్ట్ అయింది. నేను సిగ్నిఫికెంట్ సెల్ ఆఫ్ ఉంది ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి. అందులో ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో కూడా ఒక స్ట్రాంగ్ సెల్ ఆఫ్ ఉంది. ఇవాళ కూడా ప్రాబబ్లీ ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా అలాంటి నెంబర్స్ ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఎమర్జింగ్ మార్కెట్స్ లో ఎఫ్ఐఎస్ ఒక సెల్ ఆఫ్ 20-day మూవింగ్ యావరేజ్ బిలో మార్కెట్ ట్రేడ్ అవుతూ ఉండడం అండ్ ఈవెన్ ఇంపార్టెంట్ లెవెల్స్ రీసెంట్ టైమ్స్ లో ఎప్పుడు క్లోజ్ అవ్వని లెవెల్స్ బిలో. బికాస్ ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ రీసెంట్ టైమ్స్ లో వన్స్ ఈ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత ఎప్పుడు కూడా ఈ లెవెల్స్ లో మార్కెట్ క్లోజ్ అవ్వలేదు. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నిటిని కన్సిడరేషన్ లోకి తీసుకొని మార్కెట్ 21,750 బ్రేక్ చేసి అప్ సైడ్ వెళ్ళి క్లోజ్ అవ్వకుండా వ్యూస్ ని మోస్ట్లీ బేరిష్ సైడ్ తీసుకోవాలనుకుంటున్నాను. మీకు ఇంకాస్త కన్ఫర్మేషన్ కోసం అయితే ఈ 100 పాయింట్స్ జోన్ ని వదిలేసేయండి. 21,350 వరకు కూడా వదిలేసేయండి. మోస్ట్లీ లెవెల్ ఇవాళ బ్రేక్ చేసి వెంటనే అబోవ్ వచ్చేసింది. కాబట్టి ఈ లెవెల్ ని కూడా బ్రేక్ చేస్తే 20,900 అరౌండ్ వరకు కూడా మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ కనిపించదు. బట్ నేను పర్సనల్ గా ఉంటున్న ఫ్యాక్టర్స్ ని కన్సిడరేషన్ లోకి తీసుకొని మార్కెట్ రిలేటెడ్ గా
ఫర్దర్ కమింగ్ డేస్ లో నేను చెప్పాను బౌన్స్ అవడానికి ప్రాబబిలిటీ ఉంది, బట్ అదే 100-200 పాయింట్స్ బౌన్స్ అయ్యి అగైన్ మళ్ళీ మార్కెట్ లో వీక్నెస్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ పాజిటివ్ గా చూడడానికి కూడా ఆస్పెక్ట్స్ ఉన్నాయి. మీరు ఏది నమ్ముతున్నారన్న దాన్ని బట్టే ఫర్దర్ గా మనం మూవ్ అవ్వాలి. నేనైతే నెగిటివ్ సైడ్ చూస్తున్నాను, బట్ పాజిటివ్ సైడ్ చూడాలి. ఇంత పడింది కదా, ఇక్కడ నుంచి రికవర్ అవ్వదా, ఆ థీమ్ రిలేటెడ్ గా సపోర్ట్ చేయడానికి నాకు పాయింట్స్ కావాలి అంటే పుట్ కాల్ రేషియో 0.6 దగ్గర ఉంది. అలాంటప్పుడు బౌన్స్ అనేది మార్కెట్ లో కనిపిస్తుంది. బట్ నా ఒపీనియన్ ఆ బౌన్స్ కూడా నెక్స్ట్ సెల్ ఆఫ్ అవుతుందని. మేబీ అది క్యారీ కూడా అవ్వచ్చు, నేను రాంగ్ అవ్వచ్చు, బట్ చెప్తున్నాను పాయింట్స్. పుట్ కాల్ రేషియో 0.6 దగ్గర ఉంది. అండ్ ఇవాళ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో వచ్చిన రికవరీ కూడా మార్కెట్లో ఏం కంప్లీట్ సెల్లింగ్ ఏం కాదు, బయింగ్ యాక్టివిటీ కూడా ఉందనేలా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లో వచ్చిన రికవరీ మనకి పాజిటివ్ ఆస్పెక్ట్ ని స్టిల్ మార్కెట్ లో లైవ్ లో ఉంచుతుంది. అండ్ FIS ఒక FNO డేటా కూడా లాంగ్స్ నెట్ లాంగ్ సిగ్నిఫికెంట్ గా తగ్గాయి కాబట్టి వాళ్ళు మోస్ట్లీ షార్ట్ సైడ్ కి ఇంచుమించుగా బ్యాలెన్స్ అయిపోతున్నారు. కాబట్టి ఏ మాత్రం పాజిటివ్ అప్డేట్ ఉంటున్నా వాళ్ళు లాంగ్స్ బిల్డ్ చేసుకునే ఒక స్కోప్ హెవీగా ఉంటున్నట్టు. ఈ ఫ్యాక్టర్స్ పాజిటివ్ సైడ్ ఉన్నాయి, బట్ నేను వీటిని అవాయిడ్ చేస్తున్నాను. కేవలం నెగిటివ్ సైడ్ ఉంటున్న ఫ్యాక్టర్స్ నే చూస్తున్నాను. అది నా పర్సనల్ కన్విక్షన్, బట్ మీకు ఏది కన్వీనియంట్ గా ఉంటే మీరు ఆ ఫ్యాక్టర్స్ ని చూడొచ్చు. అండ్ ఇలా ఇంతలా మార్కెట్ పడినప్పుడు మార్కెట్ లో పాజిటివ్ సైడ్ చూడడం అది చెప్పాలంటే ఒక బ్లైండ్ ట్రేడ్ అవుతుంది. ఏ ప్రైస్ యాక్షన్ మనకు అర్థం కానప్పుడు, ఇది సపోర్ట్ చేయనప్పుడు కూడా ఇలా బులిష్ గా చూడడం రీటైలర్స్ రిస్క్ చేస్తున్నారని అనుకోవాలి. అండ్ నిన్న మార్కెట్ ఫాల్ అయ్యాక మన కామెంట్ సెక్షన్ లో ఇవాళ మార్కెట్ ఫాల్ లో ఎంతమంది నష్టపోయారు, ఎంతమంది ఇంపాక్ట్ అయ్యారు దానికి 232 రిప్లైస్ వచ్చాయి. ఓవరాల్ మన వీడియోకి కామెంట్స్ యూజువల్ గా అంతుండవు. సో అర్థమవుతుంది నిన్నటి ఫాల్ చాలా మందిని నెగిటివ్ గా ఇంపాక్ట్ చేసింది. రేంజ్ బౌండ్ స్ట్రాటజీస్ ఆర్ ఈవెన్ డైరెక్షనల్ గా ఉంటున్న వాళ్ళు నిన్న ఎక్కువ లాస్ అయింటారేమో అని. ఫ్రెండ్స్ మీరే కాదు చాలా మంది లాస్ అయ్యారు. నేను మీకు వాయిస్ మెసేజ్ లో కూడా చెప్పాను, ఈవెన్ మేము కూడా లాస్ అయ్యాం నిన్న. ఇక్కడ పాయింట్ లాస్ అవ్వడం కాదు, బికాస్ మనం ఎక్స్పెక్ట్ చేయింది అది ఓవర్ నైట్ లో జరిగింది. బట్ అలా జరిగాక మనం ఏం చేస్తున్నాం అనేదే పాయింట్. నేను ఆడియోలో కూడా చెప్పాను కదా, ఇవాళ 9 minutes అరౌండ్ దగ్గర 9 minutes మీకు రికార్డ్ చేసి పెట్టాను కదా, అక్కడ కూడా చెప్పాను 100 రూపీస్ మీ దగ్గర ఉండి ఒకవేళ 30-40 రూపీస్ మీరు నష్టపోతే మిగిలిందే మీ క్యాపిటల్ అనుకుని దాని ప్రకారమే ట్రేడ్ చేయండి. కానీ ఆ 30-40 రూపీస్ లాస్ ని ఎలా అయినా రికవర్ చేయాలని మిగిలిన 70 రూపీస్ క్యాపిటల్ తో మీరు ట్రై చేస్తే అది కూడా పోగొట్టుకుంటారు. ఎస్, నిన్నటి ఫాల్ చాలా మందిని భారీగా నష్టానికి తీసుకువెళ్ళింది. సోషల్ మీడియాస్ లో చూస్తున్నాను మెజారిటీ ఆఫ్ ట్రేడ్స్ లో భారీగా లాసెస్ అయితే ఉన్నాయి. బట్ అలా లాస్ అయ్యాక కూడా నిన్న ఎండింగ్ లో చూడండి మార్కెట్ పెరుగుతుందని స్ట్రాంగ్ గా, ఏదో బ్యాలెన్స్డ్ గా కూడా కాదు, స్ట్రాంగ్ గా కాల్స్ తక్కువలో వస్తున్నాయి, పుట్స్ ఎక్కువగా ఉన్నాయని పుట్స్ సెల్ చేయడం, కాల్స్ బై చేయడం, ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీతోనే రీటైలర్స్ ట్రాప్ అవుతున్నారు. ఆ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. సో దయచేసి మార్కెట్ లో మీకు ఒక క్లారిటీ, ప్రైస్ యాక్షన్ పరంగా ఒక కన్ఫర్మేషన్ వెయిట్ చేయండి. ఒకవేళ మిస్ అయిపోతారా, లైక్ నిన్న అంత పడింది, మేబీ ఇవాళ గ్యాప్ అప్ అయిపోయి ఒక 200-300 పాయింట్స్ పెరిగిపోతే ఎలా అని నిన్న కాల్స్ బై చేసే దాని బదులు ఓకే ఈ ఆపర్చునిటీ నేను వదిలేస్తాను, నెక్స్ట్ ఇంకొక ఆపర్చునిటీ కోసం చూస్తాను. బికాస్ మార్కెట్స్ లో ఆపర్చునిటీస్ వస్తూనే ఉంటాయి. క్యాపిటల్ ప్రొటెక్టెడ్ గా ఉండాలి. సో క్యాపిటల్ ని రిస్క్ లో పెట్టి మనం ఎక్సైట్మెంట్ ఫీల్ అవ్వడంలో లాజిక్ లేదు. ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకొని క్లారిటీ లేనప్పుడు పక్కన ఉండడం, క్లారిటీ ఉన్నప్పుడే మార్కెట్ లో ఉండడం మనం చేయాల్సిన ఇంపార్టెంట్ ఎలిమెంట్. ఇలా మార్కెట్ లో ఉంటున్న డేటాని అనాలిసిస్ చేస్తూ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ 2 IT స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఒకటి LTI Mindtree, రెండవది Oracle ఫైనాన్షియల్ సర్వీసెస్ సాఫ్ట్వేర్. రెండు నెంబర్స్ ని పోస్ట్ చేశాయి. బట్ ఒక స్టాక్ 10% పడింది, ఇంకొక స్టాక్ 27% పెరిగింది. ఫ్రెండ్స్ యూజువల్ గా LTI Mindtree చాలా స్ట్రాంగ్ గా గ్రో అవుతున్న కంపెనీ అండ్ మార్కెట్ కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ తో ఉంటది. అండ్ 30 times ప్రైస్ టు ఎర్నింగ్ వాల్యుయేషన్స్ లో ట్రేడ్ అవుతుండేది. కానీ Oracle ఫైనాన్షియల్ సర్వీసెస్ మీరు ఎప్పుడైనా విన్నారా రీసెంట్ టైమ్స్ లో ఎక్కడైనా? ఇది ఒక స్లీపింగ్ కంపెనీ. లాస్ట్ 10 years లో 5-7% CAGR తో మాత్రమే రెవెన్యూస్ ని గ్రో చేసుకుంటూ వస్తున్న కంపెనీ. వెరీ డల్ కంపెనీ. బట్ ఈ క్వార్టర్ లో దుమ్ము లేపారు. అసలు ఎక్కడ ఏం జరిగింది ఈ కంపెనీలో, ఎక్కడ ఇంప్రూవ్మెంట్ ఉంది అనేది మాట్లాడుకుందాం. బట్ ఫస్ట్ LTI Mindtree. Coming to వీళ్ళ numbers and quarter-on-quarter comparison, revenue, margins, మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ని మీట్ అవ్వలేదు. ఇది పక్కన పెట్టండి. ఈ క్వార్టర్ వీక్ గా ఉంది. రెవెన్యూ మార్జిన్స్ డ్రాప్ అయ్యాయి, ఎక్స్పెక్టేషన్స్ కి బిలో ఉన్నాయి. అండ్ రిమైనింగ్ ఈ వాల్యుయేషన్స్ లో ట్రేడ్ అవుతున్న కంపెనీస్ కంటే చాలా వీక్ గా ఉన్నాయి. అది పక్కన పెడితే ఈ క్వార్టర్ ఎలా ఉందో, Q3 ఎలా ఉందో Q4 కూడా అలానే ఉంటుందని కామెంటరీ చేశారు. అండ్ వీళ్ళు ఇచ్చిన మార్జిన్ గైడెన్స్ ప్రీవియస్ గా 17-18% మార్జిన్ గైడెన్స్ ని కూడా ఇప్పుడు కాదు కొన్ని క్వార్టర్స్ లో అచీవ్ చేస్తామని దాన్ని కూడా పుష్ బ్యాక్ చేస్తూ ఉండడం. ఇప్పుడు మంచి క్వార్టర్లీ నెంబర్స్ కాదు, నెక్స్ట్ క్వార్టర్లీ నెంబర్స్ కూడా ఇలానే ఉంటాయి. అండ్ అప్కమింగ్ క్వార్టర్స్ లో మేము చెప్పిన మార్జిన్ గైడెన్స్ ని అచీవ్ చేస్తానంటాం. LTI Mindtree పరంగా ఇంపాక్ట్ ని నెగిటివ్ గా చూపించింది. వెరాస్ కమింగ్ టు Oracle ఫైనాన్షియల్ సర్వీసెస్ సాఫ్ట్వేర్, వీళ్ళ నెంబర్స్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తాయి. ఒక్కసారి లాస్ట్ క్వార్టర్ లో అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో ఎలాంటి నెంబర్స్ ఉన్నాయి, ఇప్పుడు ఎలాంటి నెంబర్స్ వచ్చాయనేది గమనించండి. ఎక్స్పెన్సెస్ మళ్ళీ పెద్ద పెరగవు, నెంబర్స్ పెరిగా, ఎక్స్పెన్సెస్ పెరగవు. బికాస్ ఇది ఒక IT కంపెనీ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్కడి నుంచి వచ్చాయి అనుకుంటున్నారు ఈ రెవెన్యూ, అది మీరు ఇక్కడ గమనిస్తే తెలుస్తుంది. ప్రొడక్ట్ లైసెన్సింగ్ అండ్ రిలేటెడ్ యాక్టివిటీస్ నుంచి ప్రీవియస్ గా వస్తున్న దానికంటే సిగ్నిఫికెంట్ గా ఈసారి ఎక్కువ
వరకు వచ్చింది. సో లైసెన్సింగ్ రిలేటెడ్ గా ఉంటున్న బిజినెస్ ప్రీవియస్ టైమ్స్ తో పోలిస్తే నేను యావరేజ్ గా మాట్లాడంటే ఇప్పుడు వచ్చిన లైసెన్సింగ్ ఫీ రిలేటెడ్ గా వచ్చిన రెవెన్యూ లాస్ట్ 9 months ఒక యావరేజ్ తో కంపేర్ చేస్తే 76% పెరిగినట్టు. దాని కారణంగానే వీళ్ళ మార్జిన్స్ ఆల్మోస్ట్ 48% దగ్గరగా నమోదు చేశారు. ఆ మార్జిన్స్ లాస్ట్ క్వార్టర్ అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన సిగ్నిఫికెంట్ గా హైయర్ గా అయింది. సో రెవెన్యూస్ పెరగడానికి మార్జిన్స్ పెరగడానికి ప్రధాన కారణం లైసెన్సింగ్ ఫీ రిలేటెడ్ గా వీళ్ళు ఎర్న్ చేసిన రెవెన్యూస్ నియర్లీ $50 million. అది లాస్ట్ 9 months తో కంపేర్ చేస్తే 76% పెరిగినట్టు. కాబట్టి పర్టికులర్ స్టాక్ ఈ క్వార్టర్ లో చాలా స్ట్రాంగ్ నెంబర్స్ ని పోస్ట్ చేసింది. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నిన్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏడిఆర్ సుమారు 9% దగ్గరగా ఫాల్ అయింది. దానికి ప్రీవియస్ గా కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏడిఆర్ 7.5% ఫాల్ అయింది. దాని ఫాలో అప్ గా మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్ లో ఆ రోజు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంటే నిన్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ 8% దగ్గరగా ఫాల్ అయింది. 8% దగ్గరగా మన హెచ్డిఎఫ్సి బ్యాంక్ పడిన తర్వాత మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత నిన్న యుఎస్ లో అక్కడ ఉన్న ఏడిఆర్ సుమారు 9% దగ్గరగా ఫాలో అయిపోయింది. ఇదిగోండి 9% దగ్గరగా ఫాలో అయింది. బట్ ఇవాళ ఇండియన్ ఈక్విటీ మార్కెట్ లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫాలో అయింది 3% మాత్రమే. అదేంటి ఏడిఆర్ 9% పడితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ 3% పడింది. ఫ్రెండ్స్, యూజువల్ గా మన ఇండియన్ స్టాక్స్ కి ఏడిఆర్స్ ఉంటాయి, లైక్ అమెరికన్ డిపాజిటరీ రిసిప్ట్స్. దాన్ని సింప్లిఫై చేసి మీరు అర్థం చేసుకోవాలంటే మన ఇండియన్ స్టాక్స్ కి ఫ్యూచర్స్ లా తీసుకోండి. అవి మన ఇండియన్ స్టాక్స్ కి సంబంధించిన ఫ్యూచర్స్ అనుకోండి. సో అవి పెరుగుతున్నా మన ఇండియన్ స్టాక్స్ మన ఇండియన్ స్టాక్స్ పెరుగుతున్నా ఏడిఆర్స్ రిలేటివ్ గా మారుతూ ఉంటాయి. సో మన మార్కెట్స్ క్లోజ్ అయ్యాక స్టాక్ రిజల్ట్స్ వచ్చినా ఏదైనా అప్డేట్స్ వచ్చినా అక్కడ ఏడిఆర్స్ ముందు రియాక్ట్ అవుతాయి, తర్వాత మన స్టాక్స్ ఇక్కడ రియాక్ట్ అవుతాయి. బట్ నిన్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిలేటెడ్ గా అక్కడ ఏడిఆర్ 9% పడినా ఇక్కడ పడకపోవడానికి ప్రధాన కారణం ప్రతి ఒక్క ఏడిఆర్, ఇన్ఫోసిస్ రిలేటెడ్ గా, విప్రో రిలేటెడ్ గా ప్రతి ఒక్క ఏడిఆర్ మీరు ఆ ఏడిఆర్ ని మన ఇండియన్ రూపీతో మల్టిప్లై చేస్తే ఇక్కడ ఉన్న స్టాక్ ప్రైస్ వచ్చేస్తుంది. కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కు మాత్రమే 10% ప్రీమియం ఇప్పటి వరకు ఉంటూ వచ్చింది. అంటే మన దగ్గర ఉన్న స్టాక్ ప్రైస్ కంటే అమెరికాలో ఉంటున్న ఏడిఆర్ ప్రైజెస్ 10% అధికమైన ప్రైస్ లో ట్రేడ్ అవుతూ వచ్చేవి. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ లాస్ట్ చాలా ఇయర్స్ తో చూస్తే ఫర్ ద ఫస్ట్ టైం ఆ ప్రీమియం మొత్తం కూడా పోయింది. అంటే ఆ స్టాక్ రిలేటెడ్ గా అట్రాక్టివ్నెస్ ని హెచ్డిఎఫ్సి బ్యాంక్ అమెరికాలో ఏడిఆర్ లో కోల్పోయింది. సో 8 to 9% ఆల్మోస్ట్ 10% దగ్గరగా ఏ ప్రీమియం అయితే ఏడిఆర్లు ఉండేవో నిన్న పడిన ఆ ఫాల్ తో ఆ ప్రీమియం మొత్తం పోయింది. అది అర్థం కావాలంటే ఈ 55.59 అక్కడ ఉన్న ఏడిఆర్, ఒక్కొక్క ఏడిఆర్ ఒక ప్రైస్ మల్టిప్లైడ్ బై, అది డాలర్స్ కదా ఇదంతా, మల్టిప్లైడ్ బై ఇప్పుడు ఇండియన్ రూపీ ఎంత, $1 ఈక్వల్ టు ఎన్ని ఇండియన్ రూపీస్ 83 రూపీ 14 పైస్ ఇజ్ ఈక్వల్ టు 4621. ఇది 3 స్టాక్స్ కి సంబంధించి. అక్కడ 1 ఏడిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 3 హెచ్డిఎఫ్సి స్టాక్స్ కాబట్టి డివైడెడ్ బై 3 చేస్తే 1540. ఇప్పుడు ఎక్కడ క్లోజ్ అయింది 1490 దగ్గర. సో నిన్న ఇంతలా 9% పడ్డా కూడా నిన్న ప్రీవియస్ క్లోజ్ ఏదైతే ఉందో 1540 ఏదైతే ఉందో దానికి సుమారుగానే నిన్న క్లోజింగ్ ఏడిఆర్ ప్రైస్ అనేది ట్రేడ్ అయినట్టు. సో ఆన్ గోయింగ్ టైమ్ ఇన్ అప్కమింగ్ డేస్ ఏడిఆర్ అక్కడ ఎలా అయితే ఉంటుందో రియాక్ట్ అవుతుందో ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ప్రైస్ కూడా అలానే రియాక్ట్ అవుతుంది. అంటే మార్కెట్ క్లోజింగ్ ని బట్టి చూసుకోవడం ఏంటి అంటే, లెట్స్ సే ఇవాళ మనకి ఒక 5% పెరిగింది అనుకోండి స్టాక్, అక్కడ ఏడిఆర్ ఒక 8% పెరిగింది అనుకోండి, దాని అర్థం ఆల్రెడీ మన దగ్గర 5% పెరిగినట్టే స్టాక్, అక్కడ 8% పెరిగిందంటే దాని అర్థం ఎక్స్ట్రాగా 3% రేపు పెరుగుతుందని. సో ఇలా రిలేటివ్ గా మనం అడ్జస్ట్ చేసుకొని నెక్స్ట్ డే కి దాన్ని మనం ఫ్యాక్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏడిఆర్స్ పరంగా మార్కెట్ క్లోజ్ అవుతున్నప్పుడు వీటిని కూడా ఫ్యాక్టర్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఐఎక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్, నిన్న మార్కెట్ రిలేటెడ్ గా ఉన్న ఇతర అప్డేట్స్ ఉన్నప్పుడు ఈ స్టాక్ ని పెద్దగా ఫోకస్ చేయలేదు. బట్ నిన్న స్టాక్ 10% పడింది అండ్ ఇవాళ కూడా నియర్లీ 7% దగ్గరగా పడింది. దీని రిలేటెడ్ ఉంటున్న మెయిన్ అప్డేట్ ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. కేంద్ర పవర్ అండ్ న్యూ రెన్యూబుల్ ఎనర్జీ మినిస్టర్ అవుతున్న ఆర్కే సింగ్ గారు ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లియర్ గా 1 నేషన్ 1 గ్రిడ్ 1 ప్రైస్ అండ్ మార్కెట్ కపులింగ్ ని తీసుకురాబోతున్నారని, సో ఖచ్చితంగా మార్కెట్ కపులింగ్ రాబోతుందని. మరి అది సిఆర్సి వాళ్ళు కదా చెప్పాల్సింది, సిఆర్సి వాళ్ళు కదా డెసిషన్ తీసుకోవాల్సిందంటే ఎస్ సిఆర్సి వాళ్ళే తీసుకోవాలి. బట్ గవర్నమెంట్ సైడ్ నుంచి క్లియర్ గా ఉన్న మార్కెట్ కపులింగ్ అయితే రాబోతుందనేలా పవర్ మినిస్టర్ అయిన ఆర్కే సింగ్ గారు ఈ స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం ఐఎక్స్ రిలేటెడ్ గా స్టాక్ ఫాల్ కి మెయిన్ రీజన్. ప్రీవియస్ గా కూడా మార్కెట్ కప్లింగ్ రిలేటెడ్ గా డేటా వచ్చినప్పుడు స్టాక్ ఫాల్ అయింది. బట్ అగైన్ ఇప్పుడు కేంద్ర మంత్రి దగ్గర నుంచి ఒక క్లియర్ క్లారిఫికేషన్ ఫ్రమ్ ద గవర్నమెంట్ వస్తున్నట్టు కాబట్టి గవర్నమెంట్ తీసుకురావాలని ప్రయత్నిస్తుంది. సిఆర్సి వాళ్ళే డెసిషన్ తీసుకోవాలి. బట్ గవర్నమెంట్ క్లియర్ గా ఉంటే ఏజెన్సీస్ కూడా మోస్ట్లీ ఫాలో అవుతాయి. కాబట్టి ఈ అప్డేట్స్ తోనే స్టాక్ ఇంతలా నిన్న అండ్ ఇవాళ ఫాల్ అయింది. నెక్స్ట్ ఆర్తి ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఎక్స్చేంజెస్ తో చెప్తున్న దాని ప్రకారం గ్లోబల్ గా ఉంటున్న ఎంఎన్సీ కంపెనీ కెమికల్స్ అండ్ ఇతర బిజినెస్ లో ఉన్న కంపెనీతో వీళ్ళు టైఅప్ అయ్యారని, నెక్స్ట్ 4 years లో వీళ్ళు తయారు చేసిన ఒక స్పెషాలిటీ కెమికల్ ని వాళ్ళకి సప్లై చేసి రెవెన్యూ పరంగా 6,000 crore వీళ్ళు సంపాదిస్తారనేలా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు. ఏ స్పెషాలిటీ కెమికల్ అండ్ ఎవరికి సప్లై చేస్తున్నారు ఈ డేటా లేదు. బట్ వీళ్ళ డీల్ రిలేటెడ్ గా
దగ్గరగా పైన ఇలా అప్డేట్స్ అయితే చేశారు. బట్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, ఇక్కడ నుంచి కొద్ది నెలల క్రితం 3,000 కోట్ల దగ్గరగా లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ గెలుచుకున్నామని చెప్పారు. బట్ దానికి కొద్ది రోజుల తర్వాతే అక్కడ ఉన్న గవర్నమెంట్ తీసుకుంటున్న డెసిషన్స్ కారణంగా డీల్ క్యాన్సిల్ అయిందని కూడా అప్డేట్ చేశారు. సో డీల్ గెలుచుకున్నప్పుడు స్టాక్ ఇలానే పెరిగింది, మళ్ళీ క్యాన్సిల్ అయిందన్నప్పుడు అలానే ఫాల్ అయింది. బట్ దాన్ని బ్యాలెన్స్ చేస్తే ఇప్పుడు ఇంకొక డీల్, ప్రీవియస్ గా 3,000 crores ఇప్పుడు 6,000 crore డీల్ గెలుచుకున్నామని ఇలా అప్డేట్స్ చేస్తూ ఉండడం స్టాక్ 5% గెయిన్ అయింది. నెక్స్ట్ గవర్నమెంట్ కి సంబంధించిన దీపం వాళ్ళు NHPC కి సంబంధించిన OFS ని లాంచ్ చేశారు, ఆఫర్ ఫర్ సేల్. సో రేపు రీటైలర్స్ కి ఓపెన్ అవుతుంది. నియర్లీ 66 రూపీస్ పర్ షేర్ లో ప్రెసెంట్ ఆల్మోస్ట్ 70.7 దగ్గర ఉంది. సో 66 రూపీస్ పర్ షేర్ లో ఈ OFS ని లాంచ్ చేస్తున్నట్లు, టోటల్ ఈ OFS ద్వారా 2,300 crores రైజ్ చేస్తున్నట్లు అప్డేట్స్ అయితే చేస్తున్నారు. 3.5% ఈక్విటీ సెల్ చేస్తున్నారు. గవర్నమెంట్ దగ్గర సుమారుగా 70.95% వాటా ఉంది. అండ్ లాస్ట్ 12 months లో ఆల్మోస్ట్ 75% స్టాక్ పెరిగింది కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న 71% అరౌండ్ వాటా నుంచి 3.5% దగ్గరగా వాటాని 66 రూపీస్ పర్ షేర్ లో అమ్మడానికి స్టార్ట్ చేస్తూ ఉండడం ఇవాళ స్టాక్ రిలేటెడ్ గా కొంత సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపించింది. అండ్ ఎవరైనా పార్టిసిపేట్ చేయాలనుకుంటే రేపు ఈ OFS లో 66 రూపీస్ ఫ్లోర్ ప్రైస్ కంటే అబో పెట్టి బిడ్ చేయాల్సి ఉంటుంది OFS లో. నెక్స్ట్ డైనమైట్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ ని డసాల్ట్ ఏవియేషన్ వాళ్ళతో కుదుర్చుకున్నారని, ఫాల్కన్ 6X రిలేటెడ్ గా క్రిటికల్ ఏరియో స్ట్రక్చర్స్ రిలేటెడ్ గా మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అసెంబ్లీ కోసం ఈ లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ అన్నట్టు డైనమాటిక్ టెక్నాలజీస్ వాళ్ళే ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు. అండ్ నెక్స్ట్ ఆదాని స్టాక్స్ భారీగా పతనమైనప్పుడు లోయర్ వాల్యుయేషన్స్ లో కొన్ని ఆదాని ఖచ్చితంగా పెరుగుతుందని స్ట్రాంగ్ గా వాళ్ళ ఒపీనియన్ వ్యక్తం చేసిన GQG బ్యాక్ ఉంటున్న రాజీవ్ జైన్ గారు ఇప్పుడు ITC ని పొగుడుతున్నారు. ITC ప్రెసెంట్ రీజనబుల్లీ వాల్యూడ్ లో ఉందని, ఇక్కడ నుంచి క్లోజ్ టు 14 to 15% గ్రో అయ్యేలా గ్రోత్ స్టోరీ వాళ్ళకి కనిపిస్తుందని, ఆల్రెడీ ITC 2 years దగ్గర నుంచి హోల్డ్ చేస్తున్నారు అండ్ సిగ్నిఫికెంట్ గా ఇక్కడ పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయని, అండ్ ఆదాని గ్రూప్ లో వాళ్ళు చేసిన ఇన్వెస్ట్మెంట్స్ డబుల్ అయిపోయాయని, ఆల్మోస్ట్ $4 billion దగ్గరగా వాళ్ళ ప్రాఫిట్స్ లో ఉన్నారనేలా GQG పార్ట్నర్స్ అధినేత అయిన రాజీవ్ జైన్ గారు అప్డేట్ చేస్తున్నారు. సో ఆఫ్టర్ ఆదాని ఇప్పుడు ITC రిలేటెడ్ గా వాళ్ళు పాజిటివ్ టోన్ తో అయితే ఉన్నారు. అండ్ నెక్స్ట్ ICICI ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకోవాలి. నెంబర్స్ మరీ వీక్ గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇన్సూరెన్స్ కంపెనీ రిలేటెడ్ గా ఉన్న 3 segments లోనూ వీళ్ళు వీక్ గానే పెర్ఫార్మ్ చేశారు. యాన్యువలైజ్డ్ ప్రీమియం ఈక్వలెంట్ అది ఆల్మోస్ట్ 5% పెరిగిందంతే. అండ్ వాల్యూ ఆఫ్ న్యూ బిజినెస్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 29% ఫాల్ అయింది. అండ్ మార్జిన్స్ ఏకంగా 11% దగ్గరగా వీళ్ళు కోల్పోయారు. సో అక్రాస్ ఆల్ సెగ్మెంట్స్ వీళ్ళు వీక్ గా పర్ఫార్మ్ చేస్తుండడం, పర్టికులర్ గా యులిప్ సెగ్మెంట్ రిలేటెడ్ గా వెరీ వీక్ పర్ఫార్మెన్స్ ఈ కంపెనీ రిలేటెడ్ గా కనిపిస్తుండడం స్టాక్ ఇవాళ దానికి రియాక్ట్ అయింది. నెక్స్ట్ హ్యాపీయెస్ట్ మైండ్స్ టెక్నాలజీస్ నెంబర్స్ కొంత వీక్ గానే ఉన్నాయి. ఓవరాల్ డేటా మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటది, పెద్ద వీక్నెస్ ఏం లేదు కదా అంటే యాక్చువల్లీ మార్కెట్ ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తుంది అండ్ ఈవెన్ మేనేజ్మెంట్ ఒకటి గైడెన్స్ ఇస్తుంది, దానికి బిలో నెంబర్స్ ఉన్నాయి. అండ్ మేనేజ్మెంట్ చెప్పింది FY24 లో 12% రేట్ తో రెవెన్యూని గ్రో చేస్తామని, బట్ 9 months రేట్ చూస్తే ఆల్మోస్ట్ అది 11.5% దగ్గరగా ఉంది. అండ్ ఈవెన్ కామెంటరీ కూడా స్ట్రాంగ్ గా లేదు. ఓవరాల్ నెంబర్స్ కూడా ఫ్లాట్ టు లిటిల్ నెగిటివ్ లోనే ఉన్నాయి. నెక్స్ట్ పాలీక్యాబ్ నెంబర్స్ ఫంటాస్టిక్ గా లేవు, అలానే వర్స్ట్ గానే లేవు. రీసెంట్ గా ఉన్న స్టాక్ ఫాల్ ని కన్సిడరేషన్ లోకి తీసుకుంటే దెన్ అప్పుడు నెంబర్స్ ని మనం పాజిటివ్ సైడ్ చూడొచ్చు. కానీ అది మీన్స్ రీసెంట్ గా వచ్చిన ఫాల్ అనేది కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ రిలేటెడ్ గా కాబట్టి దాన్ని కన్సిడరేషన్ లోకి తీసుకోవట్లేదు. బట్ ఓవరాల్ నెంబర్స్ డీసెంట్ గా ఉన్నాయి, అంటే న్యూట్రల్ టు లిటిల్ పాజిటివ్ అన్నట్టు, నెగిటివ్ గా అయితే లేవు. బికాస్ ఇక్కడ మనం కంపేర్ చేయాల్సింది ఇయర్ ఆన్ ఇయర్. మార్జిన్స్ డ్రాప్ అయ్యాయి బట్ రెవెన్యూ ప్రాఫిటబిలిటీ ఇంప్రూవ్ అయింది. బిజినెస్ లో సీజనాలిటీ ఉంటుందనే విషయం గుర్తుంచుకొని క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ ని అవాయిడ్ చేయాలి. అండ్ ఆఫ్టర్ రిజల్ట్స్ ట్యాక్స్ రిలేటెడ్ గా మీ మీద ఆరోపణలు వచ్చాయి కదా, దానికి మీరు ఏం సమాధానం చెప్తారంటే వాళ్ళు క్లియర్ గా అదే స్టాండ్ ప్రీవియస్ గా చెప్పిందే చెప్తున్నారు. మాకేం అఫీషియల్ గా అప్డేట్స్ రాలేదు, మాకు అలాంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా వస్తే మేము అప్డేట్ చేస్తాం. యాజ్ ఆఫ్ నౌ మార్కెట్ లో ఉన్న స్పెక్యులేషన్ కి అఫీషియల్ మాకేం క్లారిఫికేషన్ రాలేదు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి అని వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఫైనలీ పూనా వాళ్ళ ఫిన్కాప్, ఇది కూడా మనం ఇయర్ ఆన్ ఇయర్ లో చూసుకోవాల్సిన బిజినెస్. వెరీ స్ట్రాంగ్ గా వీళ్ళ డేటా కనిపిస్తుంది. AUM, డిస్బర్స్మెంట్, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, ROA క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో అన్ని పెరిగాయి. అండ్ అసెట్ క్వాలిటీ కూడా క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో గ్రాస్ అండ్ నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ డిక్లైన్ అవుతుండడం ఓవరాల్ బిజినెస్ ఒక మెట్రిక్స్ ని స్ట్రాంగ్ గా మనకి చూపిస్తుంది. అండ్ ఇతర మెట్రిక్స్ కూడా మోస్ట్లీ హైయెస్ట్ సైడ్ వీళ్ళు యాజ్ ఎ ఫైనాన్షియల్ కంపెనీ వీళ్ళు నమోదు చేస్తుండడం అక్రాస్ ఆల్ సెగ్మెంట్స్ స్ట్రాంగ్ గ్రోత్ కనిపిస్తుంది, పర్టికులర్ గా ఈ కంపెనీ పరంగా. సో ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో రిజల్ట్స్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. యూనియన్ బ్యాంక్ మేనేజర్ కూడా ఇన్వెస్ట్మెంట్ స్కామ్ లో మోసపోయి 21 లక్షల దగ్గరగా కోల్పోయినట్లు రీసెంట్ గా ఉంటున్న డేటా ప్రకారం తెలుస్తూ ఉంది. సీతాపూర్ డిస్ట్రిక్ట్ కి సంబంధించిన నిషి వర్మ గారు వెకేషన్ లో ఉంటూ ఏదైనా కొత్తగా చేద్దామని ఆన్లైన్ లో ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడెక్కడ ఉంటాయని ఇలా వెతుకుతూ ఒక ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అయ్యారు. ఆ ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అయిన తర్వాత అక్కడ ఉంటున్న కొంతమంది మీరు ఇలా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఖచ్చితంగా గ్యారంటీడ్ ప్రాఫిట్స్ వస్తాయి, మీరు కొత్త వాళ్ళు కదా ఇలా ఇన్వెస్ట్మెంట్ చేయండి, మాకు తెలిసి ఇన్వెస్ట్మెంట్ గురించి అని నాతో స్లోగా 21 లక్షల దగ్గరగా
గా ఇన్వెస్ట్మెంట్ చేయించారని, బట్ లేటర్ వాళ్ళ ప్రవర్తన చూసి అసలు నా డబ్బులు నాకు వెనక్కి కావాలని తను అడుగుతుంటే వాళ్ళు తనను కంప్లీట్ గా బ్లాక్ చేస్తూ ఉండడం, తను తన హస్బెండ్ ఇద్దరు కలిసి ఐపీసీ సెక్షన్ 420 చీటింగ్ అండ్ డిసానెస్టీ అండ్ ఐటీ యాక్ట్ లో 66D ప్రకారం వాళ్ళ మీద కేసులు నమోదు చేసినట్లయితే అప్డేట్స్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ రీసెంట్ గా ప్రొఫైల్స్ మా లోగోస్ యూస్ చేసి పేర్లు యూస్ చేసి కూడా కాంటాక్ట్ అవుతున్నారని చాలా మంది పర్సనల్ మెసేజెస్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, చాలా అకౌంట్స్ ని బ్లాక్ చేస్తున్నాం, పోలీస్ కంప్లైంట్స్ ఇస్తున్నాం, కొత్త అకౌంట్స్ వస్తున్నాయి. మా పేరులతో కూడా ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ అయినా, మేమనే కాదు మోస్ట్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ ఛానల్స్, ట్రేడింగ్ ఛానల్స్ ఎవరు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతున్నా గుర్తుంచుకోండి, మోస్ట్లీ అది వాళ్ళు కాదు, స్కామర్స్. సో దయచేసి ఆ మాటలు నమ్మి డబ్బుల్ని పోగొట్టుకోవద్దు. గ్యారంటీడ్ ప్రాఫిట్స్ అని ఎక్కడైనా మీరు విన్నారంటే మోస్ట్లీ అది ఒక స్కామ్ అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ప్రతాప్ స్నాక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఈ కంపెనీ రిలేటెడ్ గా వెంచర్ క్యాపిటల్ కంపెనీ అయినా పీక్ 15 వాళ్ళు ఈ కంపెనీలో వాళ్ళకుంటున్న వాటా 47% వాటాని ఎగ్జిట్ అవ్వాలని ప్రయత్నిస్తున్నారని, అండ్ అది కొనడానికి ప్రయత్నిస్తున్నది హల్దీరామ్స్ వాళ్ళని ఎలా అప్డేట్స్ వస్తూ ఉండడం, మార్కెట్ కి కొంత టైం ఉంది అప్డేట్స్ వస్తూ ఉండడం, స్టాక్ లో ఒక సడన్ రైజ్ అయితే కనిపించింది. మరి చూడాలి ఇందులో హల్దీరామ్స్ వాళ్ళు ఎంటర్ అవుతున్నారా లేదా, అసలు ఇది రియాలిటీలో ఎంతవరకు నిజమని. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి అప్ సైడ్ 21,480 అబౌవ్ 21,550 అబౌవ్ 21,650 అండ్ సపోర్ట్ 21,350. నేను మీకు ఇక్కడ కూడా చూపించాను కదా నిఫ్టీ పరంగా. ఇంపార్టెంట్ లెవెల్ బ్రేక్ అయ్యాక ఫర్దర్ గా డౌన్ సైడ్ కి చూడండి, ఒకవేళ మీరు మరీ రిస్క్ తీసుకోకుండా ఉండేవాళ్ళని. అంత ఇంపార్టెంట్ సపోర్ట్ ఇది పొజిషనల్ గా. సో ఈ జోన్ ని గమనించండి. ఇది బ్రేక్ అయితే మాత్రం ఇంట్రాడే బేసిస్ లో 21,240 అండ్ 21,170, బట్ ఆన్ పొజిషనల్ బేసిస్ 2900 వరకు మార్కెట్ రిలేటెడ్ గా ఇంపార్టెంట్ సపోర్ట్స్ మనకి కనిపించవు. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ అండ్ అబౌవ్ 45,820 అండ్ అబౌవ్ 45,970. ఇవాళ ఆల్మోస్ట్ 46,130 అరౌండ్ దగ్గర నుంచి బ్యాంక్ నిఫ్టీ కరెక్ట్ అయింది. సో అది కూడా ఒకవేళ మార్కెట్ లో షార్ప్ రివర్సల్స్ వస్తున్నా ఇది కూడా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అనే విషయం గుర్తుంచుకోవాలి. అండ్ ఫైనలీ మార్కెట్ ఒక రేంజ్, సో అడ్జస్ట్మెంట్స్ యాక్టివ్ గా చేయగలరు అనుకున్న వాళ్ళు మాత్రం ఈ రేంజ్ ని ఫాలో అవ్వండి. లేదంటే నేనైతే డౌన్ సైడ్ కి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, లేదు రాంగ్ అయినా రివర్సల్ కూడా అంతే స్ట్రాంగ్ గా ఉండొచ్చు కాబట్టి అప్ సైడ్. సో ఇప్పుడు కూడా రేంజ్ కరెక్ట్ అయితే కాదు, మార్కెట్ ఏమి ఇంకా కన్సాలిడేట్ అవ్వలేదు, వాళ్ళు కూడా వోల్టైల్ గానే మూవ్ అయింది. బట్ ఏ రేంజ్ కొంత రిస్క్ రివార్డ్ పరంగా ఇక్కడ కూడా బెటర్ గా నాకు కనిపిస్తుంది అంటే 21,700 టు 21,200 ఈ 500 పాయింట్ జోన్. ఇది ఎప్పుడు మార్చేద్దాం అంటే 21,600 అబోవ్ వచ్చి మార్కెట్ క్లోజ్ అయినా ఆర్ డౌన్ సైడ్ 21,300 బిలో వచ్చి మార్కెట్ క్లోజ్ అయినా డౌన్ సైడ్ అండ్ అప్ సైడ్ మనం అడ్జస్ట్మెంట్ 200 పాయింట్స్ కి మూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. టిల్ దెన్ ఈ రేంజ్ ని మనం 500 పాయింట్ రేంజ్ ని మనం మార్కెట్ లో గమనించవచ్చు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.